షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళది ఖాళీగా ఉంటే నీకు చెప్పేవాడా? డిన్నర్ ప్రస్తావన తెచ్చేవాడా? చచ్చినా నీతో బయట కూర్చేవాడా కాదు. శృతి, ఏమైంది? మాట్లాడు. ఓకే అని చెప్పు. ఓకే. హలో, నా మాట విను. ఓకే అని చెప్పు. శృతి. అలాగే అండి, ఇంటికి రండి. థ్యాంక్ యూ శృతి, నేను వచ్చేస్తున్నాను. బాయ్. ఏంటత్తా నాతోటే ఓకే చెప్పించావు? శృతి, కూల్ డౌన్. భరించలేకపోతున్నా నేను. భరిస్తేనే సక్సెస్ అవుతావు, లేదంటే తప్పులో చిక్కుకుంటావు. నువ్వు కళ్లల్లో కోపం, మాటల్లో కరుకుదనం చూపిస్తే ఏం చేస్తున్నాడో బయటికి రాదు. అందుకే స్మూత్గా డీల్ చేస్తే వాటంతటవి అన్నీ బయటకొస్తాయి. నాకేం అర్థం కావట్లేదత్తా. ఏదో ఒకటి తాడో పెడో తెలుసుకుంటే సరిపోతుంది కదా. అప్పుడు తప్పు నీదవుతుంది. అనుమానిస్తున్నావని నిందలేస్తారు. ఆ నింద నీకెందుకు? నేను ప్లాన్ చేసి ఫోన్ చేస్తాను. అప్పటి వరకు కూల్గా ఉండు. ముందు నువ్వు ఇంటికెళ్ళు, లేట్ అవుతోంది. సరే అత్తా, నేను వెళ్తాను. గోపి, ఈ బేబీ ప్లాన్ నుండి నువ్వు తప్పించుకోలేవు. నెంబర్ ఏంటిది? ఇదేదో కార్ నెంబర్లా ఉంది. కింద అడ్రస్ కూడా ఉంది. ఎవరిది అడ్రస్? హా, ఈ పేపర్ని అంత సీరియస్గా చించాడు అంటే ఈ కార్ నెంబర్కి, ఇందులో ఉన్న అడ్రస్కి, రాకీకి ఏదైనా సంబంధం ఉందా? ఈ పేపర్ విషయంలో లయ మీద ఎందుకు అరిచాడు? ఎందుకంత చిరాకు పడ్డాడు? ఈ పేపర్లో ఉన్న అడ్రస్ రాకీ పట్టుకోవాలని చూస్తున్నాడా? అందుకే ఈ అడ్రస్ తీసుకుని వెళ్ళాడా? ఇవన్నీ మనకి తెలియాలంటే ఈ అడ్రస్ లో ఎవరున్నారో, వాళ్ళ గురించి రాకీ ఎందుకు వెతుకుతున్నాడో కనిపెట్టాలి.